హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మరత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూసి లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడు తనూజ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్గా తనూజ వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ బర్త్డేకి అటెండ్ అయిందనమాట. వాళ్ళ ఫ్రెండ్ తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి దానికి సంబంధించి పోస్ట్ ఒకటి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. యాక్చువల్గా తన ఫ్రెండ్ తన బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి అంటే తనతో పాటు సీరియల్స్ చేస్తుంది అనుకుంటా. అండ్ యాక్చువల్గా సీరియల్స్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఆ అమ్మాయి ఎవరనేది. ప్లస్ ఇంకొక విషయం ఏంటంటే ఆ అమ్మాయితో పాటు కలిసి దిగిన మెమరీస్ అవన్నీ కూడా షేర్ చేసిందనమాట. అదైతే ఇప్పుడు సోషల్ మీడియా చాలా వైరల్ అవుతుంది. అవే కాకుండా ఆల్రెడీ తను వెళ్ళింది కదా, మనకి అందరికీ తెలుసు బకులా సిల్క్స్ వైజాగ్ వెళ్ళింది కదా. అక్కడ వైజాగ్లో యాక్చువల్గా చాలామంది క్రౌడ్ వచ్చారు. నేను పెట్టిన వీడియోకి కొంతమంది మెసేజ్లు పెట్టారు. అంటే క్రౌడ్ తన కోసం కాదు వచ్చింది, 1+1 ఆఫర్ పెట్టారు, శారీ ప్లస్ 50% ఆఫర్ పెట్టారు, ఆఫర్స్ కోసం వచ్చారని చెప్పారు. అంటే అలా పెట్టిన వాళ్ళకి ఏం చెప్పాలో ఏమన్నా నాకు అర్థం కాలేదు. నాకైతే నేను చెప్పింది చాలామంది క్రౌడ్ వచ్చారు తను కూడా బిగ్ బాస్ సీజన్ అయిన ఇంతకాలమైనా కూడా తన కోసం ఇంకా ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు అని చెప్పాను. నాకు పెట్టిన మెసేజ్ ఏంటంటే తన కోసం ఏం రాలేదు, వాళ్ళందరూ ఓపెనింగ్ కోసం అని చెప్పి వచ్చారు, ప్లస్ మాధురి గారి ఫ్యాన్స్ అన్నారు. మాధురి గారి ఫ్యాన్స్ అవ్వడానికి మాధురి గారు ఏమన్నా సినీ హీరోయినా? తను రాజకీయ నాయకురాలు. తనకి ఫ్యాన్స్ అంటే తనూజ కంటే ఎక్కువ ఫ్యాన్స్ తనకున్నారని చెప్పి నాకైతే తెలీదు. పెట్టిన వాళ్ళ మెసేజ్ పెట్టిన వాళ్ళకే తెలియాలి మాధురికి అంతమంది ఫ్యాన్స్ ఉన్నారని చెప్పి. సో నాకైతే హట్ అనిపించింది. అంటే తనుజ గురించి ఇంత చీప్గా మాట్లాడతారా అన్నట్టు హట్ చేసినట్టు అనిపించింది. సో పెట్టిన వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, మీరు మీకు ఇష్టం లేకపోతే తనుజ అంటే ఇష్టం లేకుండానే ఉండండి, అంతేగాని నాకు తనుజ అంటే ఇష్టం, సో నేను తనుజ గురించి పెట్టుకుంటాను, నాకు మాత్రం నెగిటివ్ కామెంట్స్ మాత్రం పెట్టద్దు. సో అంటే ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. దాని గురించి పక్కన పెడితే ఇప్పుడు తనుజ వచ్చేసి తను ఆల్రెడీ వెళ్ళొచ్చింది కదా వైజాగ్లో. తను బీచ్లో ఎంజాయ్ చేసిన ఫొటోస్ ప్లస్ తన శారీస్తో దిగిన ఫోటోషూట్ వాటికి సంబంధించి అన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది అనమాట. అవే కాకుండా కొంతమంది పెట్టారు, ఇప్పుడు తనూజ కళ్యాణ్ ఇద్దరు వైజాగ్ లేరు కదా, అంటే వైజాగ్లో ఇద్దరు కలుసుకొని ఉంటారు, ఇద్దరు కలిసి బీచ్కి వెళ్ళి ఉంటారు, అంటే ఇద్దరు అక్కడ షాపింగ్కి వెళ్ళి ఉంటారు, అవన్నీ చేస్తుంటారు, కానీ మనకు బయటకు రావట్లేదు అని చెప్పేసి పెడుతున్నారు మెసేజ్లో. వాళ్ళిద్దరు వెళ్ళినా కలిసినా అది వాళ్ళ పర్సనల్, మనకు అవసరం లేదు కదా, కానీ దాని గురించి ఎందుకు వైరల్ చేయడానికి ట్రై చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. వాళ్ళిద్దరు కలిసినా కన్నా కలిసి ఉండొచ్చు, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్లో ఉన్నప్పుడే ఫ్రెండ్స్, బయటకు వచ్చిన తర్వాత కూడా మేము ఫ్రెండ్లీగానే ఉంటామని చెప్పి కూడా చెప్పారు. వాళ్ళిద్దరు కలిశారు, అమ్మో కలిశారు అంత చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళిద్దరి గురించి అంత కాంట్రవర్సీ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఫ్రెండ్స్ సేమ్ ఊరు వెళ్ళారంటే కలుసుకునే ఛాన్స్ వస్తే కలుసుకుంటారు. బట్ వీళ్ళు కలుసుకున్నారు లేనిది వాళ్ళు చెప్పలేదంటే అది వాళ్ళ పర్సనల్. సో దీని గురించి అయితే కాంట్రవర్సీ చేయడానికి అయితే ట్రై చేయొద్దు. ప్లస్ హతా మూవీ గురించి తను చెప్పిందనమాట ఒక చోట. మీరు ఇప్పుడు హతా మూవీ అన్నారు కదా, ఎప్పుడు వస్తుందంటే జూలైలో వస్తుంది, దానికి సంబంధించి నేను చెప్తాను, అంటే ప్రెస్ మీట్ పెడతాను, ప్రెస్ మీట్లో చెప్తానని చెప్పిందనమాట. ప్లస్ కళ్యాణ్ కూడా తన హోటల్ ఓపెనింగ్కి వెళ్ళాడు కదా, ఆ హోటల్ ఓపెనింగ్లో కొంతమంది అడిగారనమాట, మీ ఆల్బమ్ ఎప్పుడు రిలీజ్ అంటే. ఆల్బమ్ కోసం మీరు అందరూ ఈగర్గా వెయిట్ చేస్తున్నారని నాకు తెలుసు, నేను కూడా ఈగర్గానే వెయిట్ చేస్తున్నాను. బట్ చెప్తాను, అంటే కొంచెం టైం పడుతుంది, ఇంత టైం పట్టినందుకు సారీ, కానీ త్వరలోనే రిలీజ్ చేస్తాము, రిలీజ్ అంటే మీకు అందరికీ అనౌన్స్మెంట్ ఇస్తాము, అంటే నా ఛానల్ ద్వారా కావచ్చు, ఇన్స్టాగ్రామ్ ద్వారా కావచ్చు, ప్లస్ ప్రెస్ మీట్ ద్వారా, ఇట్లా ప్రతి చోట మీకు చెప్తాను. ప్లస్ నేను దానికోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే నా ఫస్ట్ ప్రాజెక్ట్ బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత నా ఫస్ట్ ప్రాజెక్ట్ మీరందరూ ఆదరించాలని కోరుకుంటున్నారు. మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఉండాలి. మీ ఇలా ఆడియన్స్ వల్లే నేను ఇప్పుడు ఇక్కడ దాకా ఉండగలిగాను అని చెప్పాడనమాట. ఇక్కడే కాదు, తను కారు ఆల్రెడీ తనకి డెలివరీ చేశారు కదా, డెలివరీ చేసినప్పుడు వాళ్ళ ఫాదర్ మదర్ కూడా ఎమోషనల్ ఫీల్ అయ్యారట. ఇదంతా ఆడియన్స్ వల్లే జరిగింది, లేకపోతే నువ్వు ఇంత దాకా వచ్చి నువ్వు ఇట్లా కార్ ఓనర్ ఇట్లా ఈ పొజిషన్లో ఉన్నామంటే మొత్తం దానికి కారణం ఆడియన్సే, వీళ్ళు మాత్రం మేము కృతజ్ఞతలు చెప్పుకుంటామని చెప్పి ఎమోషనల్ అయ్యి చెప్పారట వాళ్ళ ఫాదర్ మదర్ వచ్చేసి. ఇదైతే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కొంతమంది మేము ఇక్కడ వరకు వచ్చామంటే మా కృషి ఫలితం, మా కష్టం అన్నట్టు చెప్తారు, బట్ వాళ్ళు మాత్రం ఆడియన్స్ మీదే, ఫ్యాన్స్ వల్లే మేము ఇక్కడ వరకు రాగలిగాము, ఇంతమంది ఫ్యాన్స్ని తను సంపాదించుకోగలిగాడు, మాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పి వాళ్ళ ఫాదర్ అయితే మాట్లాడారు. ఇదైతే తనుజకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్, బాయ్.